వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది అయితే అడుగుతున్నారు. బీఎస్సీ నర్సింగ్‌లో సీట్ రావాలి అంటే ఎంత ర్యాంక్ ఉండాలి? ఈ ర్యాంక్‌కి పలానా కాలేజ్‌లో సీట్ వస్తుందని చాలామంది అయితే అడుగుతున్నారు. ఈ వీడియోలో గవర్నమెంట్ కాలేజెస్‌లో సీట్ రావాలి అంటే ఎంత ర్యాంక్ ఉండాలి? అండ్ మీ ర్యాంక్‌కి ఏ గవర్నమెంట్ కాలేజెస్‌లో సీట్ వస్తుందనేది చూద్దాం. అండ్ ఆ తర్వాత ప్రైవేట్ కాలేజెస్‌లో సీట్ రావాలి అంటే ఎంత ర్యాంక్ ఉండాలి? అండ్ మీ ర్యాంక్‌కు ఉన్న ఏ ప్రైవేట్ కాలేజీలో సీట్ వస్తుందనేది డీటెయిల్‌గా చూద్దాం. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయమాకండి. పూర్తిగా చూడండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఫస్ట్ గవర్నమెంట్ కాలేజెస్ కట్ ఆఫ్ చూద్దాం కాలేజ్ వైస్‌గా. ఫస్ట్ వన్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఈ కాలేజ్ అయితే అనంతపురం డిస్ట్రిక్ట్‌లో ఉంది. ఈ కాలేజ్‌లో మీకు సీట్ రావాలి అంటే ఎంత ర్యాంక్ ఉండాలో చూద్దాం కేటగిరీ వైస్‌గా. ఓసీ కేటగిరీ వారికి 11,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీఏ కేటగిరీ వారికి 22,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీబీ కేటగిరీ వారికి 25,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీసీ కేటగిరీ వారికి 30,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీడీ కేటగిరీ వారికి 29,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీఈ కేటగిరీ వారికి 23,000 ర్యాంక్ బిలో ఉండాలి. ఎస్సీ కేటగిరీ వారికి 26,000 ర్యాంక్ బిలో ఉండాలి. ఎస్టీ కేటగిరీ వారికి 30,000 ర్యాంక్ బిలో ఉండాలి. నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఈ కాలేజ్ అయితే మచిలీపట్నంలో ఉందన్నమాట. ఈ కాలేజ్‌లో మీకు సీట్ రావాలంటే ఓసీ కేటగిరీ వారికి 15,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీఏ కేటగిరీ వారికి 20,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీబీ కేటగిరీ వారికి 24,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీసీ కేటగిరీ వారికి 23,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీడీ కేటగిరీ వారికి 20,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీఈ కేటగిరీ వారికి 23,000 ర్యాంక్ బిలో ఉండాలి. ఎస్సీ కేటగిరీ వారికి 22,000 ర్యాంక్ బిలో ఉండాలి. ఎస్టీ కేటగిరీకి 28,000 ర్యాంక్ బిలో ఉండాలి. నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఈ కాలేజ్ అయితే ఏలూరులో ఉందన్నమాట. ఈ కాలేజ్‌లో మీకు సీట్ రావాలంటే ఓసీ కేటగిరీ వారికి 17,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీఏ కేటగిరీ వారికి 23,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీబీ కేటగిరీ వారికి 24,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీసీ కేటగిరీ వాళ్ళకి 40,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీడీ కేటగిరీ వారికి 20,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీఈ కేటగిరీ వారికి 47,000 ర్యాంక్ బిలో ఉండాలి. ఎస్సీ కేటగిరీ వారికి 24,000 ర్యాంక్ బిలో ఉండాలి. ఎస్టీ కేటగిరీ వారికి 30,000 ర్యాంక్ బిలో ఉండాలి. ఆ తర్వాత నెక్స్ట్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఈ కాలేజ్ అయితే గుంటూరులో ఉంది. ఈ కాలేజ్‌లో మీకు సీట్ రావాలి అంటే ఓసీ కేటగిరీ వారికి 10,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీఏ కేటగిరీ వారికి 19,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీబీ కేటగిరీకి 18,500 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీసీ కేటగిరీ వారికి 18,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీడీ కేటగిరీ వారికి 16,600 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీఈ కేటగిరీ వారికి 18,400 ర్యాంక్ బిలో ఉండాలి. ఎస్సీ కేటగిరీ వారికి 17,400 ర్యాంక్ బిలో ఉండాలి. ఎస్టీ కేటగిరీ వారికి 22,000 ర్యాంక్ బిలో ఉండాలన్నమాట. నెక్స్ట్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఈ కాలేజ్ అయితే కడపలో ఉంది. ఈ కాలేజ్‌లో మీకు సీట్ రావాలంటే ఓసీ కేటగిరీ వారికి 11,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీఏ కేటగిరీ వారికి 23,600 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీబీ కేటగిరీ వారికి 26,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీసీ కేటగిరీ వారికి 40,200 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీడీ కేటగిరీ వారికి 30,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీఈ కేటగిరీ వారికి 25,000 ర్యాంక్ బిలో ఉండాలి. ఎస్సీ కేటగిరీ వారికి 27,000 ర్యాంక్ బిలో ఉండాలి. ఎస్టీ కేటగిరీకి 33,000 ర్యాంక్ బిలో ఉండాలన్నమాట. నెక్స్ట్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఈ కాలేజ్ అయితే కాకినాడలో ఉందన్నమాట. ఈ కాలేజ్‌లో మీకు సీట్ రావాలంటే ఓసీ కేటగిరీ వారికి 11,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీఏ కేటగిరీ వారికి 18,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీబీ కేటగిరీ వాళ్ళకి 20,000 ర్యాంక్ బిలో ఉండాలన్నమాట. బీసీసీ కేటగిరీ వాళ్ళకి 22,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీడీ కేటగిరీ వారికి 16,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీఈ కేటగిరీ వారికి 22,000 ర్యాంక్ బిలో ఉండాలి. ఎస్సీ కేటగిరీ వారికి 17,000 ర్యాంక్ బిలో ఉండాలి. ఎస్టీ కేటగిరీ వారికి 22,000 ర్యాంక్ బిలో ఉండాలన్నమాట. మీకు కాలేజ్ వైస్‌గా, కేటగిరీ వైస్‌గా ఎందుకు ఈ కట్ ఆఫ్ చెప్తున్నానంటే, మీరు కాలేజ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీ ర్యాంక్‌కి తగ్గినట్టు ఆ కాలేజ్‌ని సెలెక్ట్ చేసుకుంటే, మీకు ఆ కాలేజ్‌లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఫస్ట్ ఫేజ్‌లోనే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్టీ కేటగిరీ పర్సన్‌కి 60,000 ర్యాంక్ వచ్చిందనుకుందాం. ఆ పర్సన్ టాప్ కాలేజెస్‌ని సెలెక్ట్ చేసుకున్నాడు. కానీ ఆ కాలేజ్‌లో ఎస్టీ కేటగిరీకి 30,000 ర్యాంక్ ఉంటేనే సీటు వస్తుంది. కానీ ఆ పర్సన్ ర్యాంక్ ఎంత? 60,000. సో, ఆ పర్సన్‌కి వచ్చిన ర్యాంక్‌కి తగినట్టు కాలేజ్‌ని సెలెక్ట్ చేసుకుంటే సీటు వస్తుంది. లేదా సీటు వచ్చే అవకాశం చాలా తక్కువనమాట. ఇక్కడి దాకా ఈ వీడియోని చూసారంటే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందనమాట.
నెక్స్ట్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఈ కాలేజ్ అయితే కర్నూలులో ఉంది. ఈ కాలేజ్‌లో సీట్ రావాలంటే ఓసీ కేటగిరీ వారికి 17,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీఏ కేటగిరీ వారికి 19,520 ర్యాంక్ కింద ఉండాలనమాట. బీసీబీ కేటగిరీ వారికి 21,500 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీసీ కేటగిరీ వారికి 19,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీడీ కేటగిరీ వారికి 21,700 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీఈ కేటగిరీ వారికి 23,000 ర్యాంక్ బిలో ఉండాలి. ఎస్సీ కేటగిరీ వారికి 21,000 ర్యాంక్ బిలో ఉండాలి. ఎస్టీ కేటగిరీకి 26,000 ర్యాంక్ బిలో ఉండాలన్నమాట. నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఈ కాలేజ్ అయితే నెల్లూరులో ఉంది. ఈ కాలేజ్‌లో మీకు సీట్ రావాలంటే ఓసీ కేటగిరీ వారికి 30,000 ర్యాంక్ బిలో ఉండాలన్నమాట. బీసీఏ కేటగిరీ వారికి 26,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీబీ కేటగిరీ వారికి 28,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీసీ కేటగిరీ వారికి 15,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీడీ కేటగిరీ వారికి 30,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీఈ కేటగిరీ వారికి 26,000 ర్యాంక్ బిలో ఉండాలి. ఎస్సీ కేటగిరీ వారికి 27,000 ర్యాంక్ బిలో ఉండాలి. ఎస్టీ కేటగిరీ వారికి 34,000 ర్యాంక్ బిలో ఉండాలి. నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఈ కాలేజ్ అయితే విజయవాడలో ఉంది. ఈ కాలేజ్‌లో మీకు సీట్ రావాలంటే ఓసీ కేటగిరీ వారికి 16,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీఏ కేటగిరీ వారికి 21,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీబీ కేటగిరీ వారికి 23,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీసీ కేటగిరీ వారికి 19,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీడీ కేటగిరీ వారికి 58,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీఈ కేటగిరీ వారికి 29,000 ర్యాంక్ బిలో ఉండాలి. ఎస్సీ కేటగిరీ వారికి 20,000 ర్యాంక్ బిలో ఉండాలి. ఎస్టీ కేటగిరీ వారికి 25,000 ర్యాంక్ బిలో ఉండాలన్నమాట. నెక్స్ట్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఈ కాలేజ్ అయితే ఒంగోలులో ఉంది. ఈ కాలేజ్‌లో మీకు సీట్ రావాలంటే ఓసీ కేటగిరీ వారికి 19,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీఏ కేటగిరీ వారికి 25,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీబీ కేటగిరీ వారికి 30,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీసీ కేటగిరీ వారికి 19,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీడీ కేటగిరీ వారికి 22,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీఈ కేటగిరీ వారికి 31,000 ర్యాంక్ బిలో ఉండాలి. ఎస్సీ కేటగిరీకి 25,000 ర్యాంక్ బిలో ఉండాలి. ఎస్టీ కేటగిరీ వారికి 33,000 ర్యాంక్ బిలో ఉండాలన్నమాట. నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఈ కాలేజ్ అయితే శ్రీకాకుళంలో ఉంది. ఈ కాలేజ్‌లో మీకు సీట్ రావాలంటే ఓసీ కేటగిరీ వారికి 10,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీఏ కేటగిరీ వారికి 16,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీబీ కేటగిరీ వారికి 18,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీసీ కేటగిరీ వారికి 30,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీడీ కేటగిరీ వారికి 14,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీఈ కేటగిరీ వారికి 42,000 ర్యాంక్ బిలో ఉండాలి. ఎస్సీ కేటగిరీ వారికి 22,000 ర్యాంక్ బిలో ఉండాలి. ఎస్టీ కేటగిరీ వారికి 90,000 ర్యాంక్ బిలో ఉండాలన్నమాట. నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఈ కాలేజ్ అయితే విశాఖపట్నంలో ఉంది. ఈ కాలేజ్‌లో మీకు సీట్ రావాలంటే ఓసీ కేటగిరీ వారికి 8,500 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీఏ కేటగిరీ వారికి 9,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీబీ కేటగిరీ వారికి 15,400 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీసీ కేటగిరీ వారికి 13,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీడీ కేటగిరీ వారికి 57,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీఈ కేటగిరీ వారికి 25,000 ర్యాంక్ బిలో ఉండాలి. ఎస్సీ కేటగిరీకి 12,000 ర్యాంక్ బిలో ఉండాలి. ఎస్టీ కేటగిరీకి 17,000 ర్యాంక్ బిలో ఉండాలన్నమాట. ఇప్పుడు దాకా చెప్పింది మీకు గవర్నమెంట్ కాలేజ్ కట్ ఆఫ్ అనమాట. నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్ యొక్క కాలేజ్ వైస్‌గా కట్ ఆఫ్స్ చూద్దాం. ఫస్ట్ కాలేజ్ ఆయుష్మాన్ నర్సింగ్ కాలేజ్. ఈ కాలేజ్ అయితే కర్నూలులో ఉంది. ఈ కాలేజ్‌లో మీకు సీట్ రావాలంటే ఓసీ కేటగిరీ వారికి 20,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీఏ కేటగిరీ వారికి 54,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీబీ కేటగిరీకి 56,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీసీ కేటగిరీ వారికి 50,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీడీ కేటగిరీ వారికి 60,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీఈ కేటగిరీ వారికి 65,000 ర్యాంక్ బిలో ఉండాలి. ఎస్సీ కేటగిరీ వారికి 58,000 ర్యాంక్ బిలో ఉండాలి. ఎస్టీ కేటగిరీ వారికి 62,000 ర్యాంక్ బిలో ఉండాలన్నమాట. నెక్స్ట్ ఆదర్శ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఈ కాలేజ్ అయితే అనంతపురం డిస్ట్రిక్ట్‌లో ఉందన్నమాట. ఈ కాలేజ్‌లో మీకు సీట్ రావాలంటే ఓసీ కేటగిరీ వారికి 28,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీఏ కేటగిరీ వారికి 37,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీబీ కేటగిరీ వారికి 32,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీసీ కేటగిరీ వారికి లాస్ట్ ఈ కాలేజ్ అయితే బీసీసీ కేటగిరీ కింద సీట్ అయితే ప్రొవైడ్ చేయలేదు. నెక్స్ట్ బీసీడీ కేటగిరీ వారికి 40,000 ర్యాంక్ బిలో ఉండాలి. నెక్స్ట్ బీసీఈ కేటగిరీకి 44,000 ర్యాంక్ బిలో ఉండాలి. ఎస్సీ కేటగిరీ వారికి 32,000 ర్యాంక్ బిలో ఉండాలి. ఎస్టీ కేటగిరీకి 44,000 ర్యాంక్ బిలో ఉండాలన్నమాట. నెక్స్ట్ ఆదిత్య కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఈ కాలేజ్ అయితే కాకినాడలో ఉంది. ఈ కాలేజ్‌లో మీకు సీట్ రావాలంటే ఓసీ కేటగిరీ వారికి 24,000 ర్యాంక్ బిలో ఉండాలి. నెక్స్ట్ బీసీఏ కేటగిరీ వారికి 26,000 ర్యాంక్ బిలో ఉండాలన్నమాట. బీసీబీ కేటగిరీ వారికి 36,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీసీ కేటగిరీ వారికి 40,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీడీ కేటగిరీ వారికి 28,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీఈ కేటగిరీ వారికి 48,000 ర్యాంక్ బిలో ఉండాలి. ఎస్సీ కేటగిరీ వారికి 31,000 ర్యాంక్ బిలో ఉండాలి. ఎస్టీ కేటగిరీ వారికి 42,000 ర్యాంక్ బిలో ఉండాలన్నమాట. నెక్స్ట్ అక్షయ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఈ కాలేజ్ అయితే కడపలో ఉంది. ఈ కాలేజ్‌లో మీకు సీట్ రావాలంటే
ఓసీ కేటగిరీ వారికి 35,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీఏ కేటగిరీ వారికి 53,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీబీ కేటగిరీ వారికి 64,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీసీ కేటగిరీ వారికి 50,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీడీ కేటగిరీ వారికి 48,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీఈ కేటగిరీ వారికి 39,000 ర్యాంక్ బిలో ఉండాలి. ఎస్సీ కేటగిరీకి 40,000 ర్యాంక్ బిలో ఉండాలి. ఎస్టీ కేటగిరీ వారికి అయితే 48,000 ర్యాంక్ బిలో ఉండాలన్నమాట. నెక్స్ట్ అల్లూరి కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఈ కాలేజ్ అయితే ఒంగోలులో ఉంది. ఈ కాలేజ్‌లో మీకు సీట్ రావాలంటే ఓసీ కేటగిరీ వారికి 39,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీఏ కేటగిరీ వారికి 57,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీబీ కేటగిరీ వారికి 42,200 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీసీ కేటగిరీ వారికి 40,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీడీ కేటగిరీ వారికి 48,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీఈ కేటగిరీ వారికి 38,000 ర్యాంక్ బిలో ఉండాలి. ఎస్సీ కేటగిరీ వారికి 45,000 ర్యాంక్ బిలో ఉండాలి. ఎస్టీ కేటగిరీ వారికి 47,000 ర్యాంక్ బిలో ఉండాలన్నమాట. నెక్స్ట్ అమర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఈ కాలేజ్ అయితే గుంటూరులో ఉంది. ఈ కాలేజ్‌లో మీకు సీట్ రావాలంటే ఓసీ కేటగిరీ వారికి 20,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీఏ కేటగిరీ వారికి 54,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీబీ కేటగిరీ వారికి 26,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీసీ కేటగిరీ వారికి 30,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీడీ కేటగిరీ వారికి 42,102 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీఈ కేటగిరీకి 38,000 ర్యాంక్ బిలో ఉండాలి. ఎస్సీ కేటగిరీ వారికి 45,450 ర్యాంక్ బిలో ఉండాలి. ఎస్టీ కేటగిరీ వారికి 63,000 ర్యాంక్ బిలో ఉండాలన్నమాట. నెక్స్ట్ అమరా కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఈ కాలేజ్ అయితే తిరుపతిలో ఉందన్నమాట. ఈ కాలేజ్‌లో మీకు సీట్ రావాలంటే ఓసీ కేటగిరీకి 34,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీఏ కేటగిరీ వారికి 40,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీబీ కేటగిరీ వారికి 38,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీసీ కేటగిరీ వాళ్ళకి 40,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీడీ కేటగిరీ వారికి 56,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీఈ కేటగిరీ వారికి 40,000 ర్యాంక్ బిలో ఉండాలి. ఎస్సీ కేటగిరీ వారికి 45,000 ర్యాంక్ బిలో ఉండాలి. ఎస్టీ కేటగిరీ వారికి 66,000 ర్యాంక్ బిలో ఉండాలన్నమాట. నెక్స్ట్ కాలేజ్ అమెరికన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఈ కాలేజ్ అయితే అనంతపూర్‌లో ఉందన్నమాట. ఈ కాలేజ్‌లో మీకు సీట్ రావాలంటే ఓసీ కేటగిరీ వారికి 32,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీఏ కేటగిరీ వారికి 36,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీబీ కేటగిరీ వారికి 57,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీసీ కేటగిరీ వారికి 50,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీడీ కేటగిరీ వారికి 46,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీఈ కేటగిరీ వారికి 45,000 ర్యాంక్ బిలో ఉండాలి. ఎస్సీ కేటగిరీ వారికి 40,000 ర్యాంక్ బిలో ఉండాలి. ఎస్టీ కేటగిరీకి 55,000 ర్యాంక్ బిలో ఉండాలన్నమాట. నెక్స్ట్ కాలేజ్ అమెరికన్ ఎన్ఆర్ఐ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఈ కాలేజ్ అయితే విశాఖపట్నంలో ఉంది. ఈ కాలేజ్‌లో సీట్ రావాలి అంటే ఓసీ కేటగిరీ వాళ్ళకి 20,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీఏ కేటగిరీ వారికి 29,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీబీ కేటగిరీ వారికి 30,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీసీ కేటగిరీ వారికి 30,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీడీ కేటగిరీ వారికి 26,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీఈ కేటగిరీ వారికి 70,000 ర్యాంక్ బిలో ఉండాలి. ఎస్సీ కేటగిరీ వారికి 34,000 ర్యాంక్ బిలో ఉండాలి. ఎస్టీ కేటగిరీ వారికి 36,000 ర్యాంక్ బిలో ఉండాలి. నెక్స్ట్ అమృత కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఈ కాలేజ్ అయితే విశాఖపట్నంలో ఉంది. ఈ కాలేజ్‌లో మీకు సీట్ రావాలంటే ఓసీ కేటగిరీ వారికి 27,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీఏ కేటగిరీ వారికి 32,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీబీ కేటగిరీ వారికి 37,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీడీ కేటగిరీ వారికి 29,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీఈ కేటగిరీ వారికి 50,000 ర్యాంక్ బిలో ఉండాలి. ఎస్సీ కేటగిరీ వారికి 31,000 ర్యాంక్ బిలో ఉండాలి. ఎస్టీ కేటగిరీ వారికి 38,000 ర్యాంక్ బిలో ఉండాలన్నమాట. నెక్స్ట్ ఆంధ్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఈ కాలేజ్ అయితే విశాఖపట్నంలో ఉంది. ఈ కాలేజ్‌లో మీకు సీట్ రావాలంటే ఓసీ కేటగిరీ వారికి 20,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీఏ కేటగిరీ వారికి 28,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీబీ కేటగిరీ వారికి 34,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీసీ కేటగిరీ వారికి 35,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీడీ కేటగిరీ వారికి 25,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీఈ కేటగిరీ వారికి 66,000 ర్యాంక్ బిలో ఉండాలి. ఎస్సీ కేటగిరీ వారికి 28,000 ర్యాంక్ బిలో ఉండాలి. ఎస్టీ కేటగిరీ వారికి 38,000 ర్యాంక్ బిలో ఉండాలన్నమాట. నెక్స్ట్ అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఈ కాలేజ్ అయితే గోదావరి డిస్ట్రిక్ట్‌లో ఉంది. ఈ కాలేజ్‌లో మీకు సీట్ రావాలంటే ఓసీ కేటగిరీకి 35,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీఏ కేటగిరీ వారికి 50,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీబీ కేటగిరీ వారికి 60,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీసీ కేటగిరీ వారికి 61,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీడీ కేటగిరీ వారికి 47,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీఈ కేటగిరీ వారికి 43,000 ర్యాంక్ బిలో ఉండాలి. ఎస్సీ కేటగిరీ వారికి 41,000 ర్యాంక్ బిలో ఉండాలి. ఎస్టీ కేటగిరీ వారికి 64,000 ర్యాంక్ బిలో ఉండాలన్నమాట. నెక్స్ట్ అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఈ కాలేజ్ అయితే చిత్తూరు డిస్ట్రిక్ట్‌లో ఉందన్నమాట. ఈ కాలేజ్‌లో మీకు సీట్ రావాలంటే ఓసీ కేటగిరీ వాళ్ళకి 25,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీఏ కేటగిరీ వారికి 34,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీబీ కేటగిరీ వారికి 45,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీసీ కేటగిరీ వారికి 30,000 ర్యాంక్ బిలో ఉండాలి.
బీసీఈటీ కేటగిరీ వారికి 32,000 ర్యాంక్ బిలో ఉండాలి. బీసీఈ కేటగిరీ వారికి 34,000 ర్యాంక్ బిలో ఉండాలి. ఎస్సీ కేటగిరీ వారికి 37,000 ర్యాంక్ బిలో ఉండాలి. ఎస్టీ కేటగిరీకి 38,000 ర్యాంక్ బిలో ఉండాలన్నమాట. ఈ బీఎస్సీ నర్సింగ్ కట్ ఆఫ్ అనేది 2 పార్ట్స్‌లో అప్‌లోడ్ చేస్తా. పార్ట్ 2 కావాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. 100 కామెంట్స్ వస్తే పార్ట్ 2 వీడియో అయితే అప్‌లోడ్ చేస్తానన్నమాట. పార్ట్ 2లో అయితే అన్ని ప్రైవేట్ కాలేజ్ కట్ ఆఫ్ అయితే ఉంటుందన్నమాట. కట్ ఆఫ్ అనేది కాంపిటీషన్ అండ్ కాలేజ్‌లో సీట్ అవైలబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలామంది రీచ్ అవుతుంది. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందన్నమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.